ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. మన గ్రామాలలో ఇళ్ల దగ్గర, పొలాల దగ్గర సాధారణంగా కనపడేవి పాములు. అయితే వీటిని చూస్తే ఎంతటి వారికైనా వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఇవి మన ఇళ్ల పక్కనో, రోడ్ల పక్కనో చూస్తే వాటిని చంపడానికి సామధాన దండోపాయాలు ప్రయోగిస్తాం. ఎందుకంటే అవి ఒక్కసారి కాటేస్తే ఎవరైనా కట్టెల మీద పడుకోవాల్సిందే. పాము కాటు వేస్తే మహా అంటే 20 నిమిషాలు బ్రతుకుతారు. కానీ మన దేశంలోని ఒక గ్రామంలో ఎటువంటి పాము కాటేసినా అక్కడి వారికి ఏమీ కాదట. అలా అని అక్కడ ఉన్నవారు ఆయుర్వేద పండితులో, మహా ఋషులో కాదు. వారందరూ మనలాగే సాధారణ మనుషులు. మరి పాము కాటేస్తే వారు ఎందుకు చనిపోవడం లేదు, అసలు ఆ గ్రామం ఎక్కడుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం ఒకసారి కర్ణాటక రాష్ట్రం వెళ్లాల్సిందే. ఆ రాష్ట్రంలో దేవనగిరి జిల్లాలో పంచాయత్ అనే పట్టణానికి దగ్గరలో నాగినహళ్ళి అనే అతి చిన్న గ్రామం ఉంది. అవ్వడానికి అది చిన్న గ్రామం అయినా అక్కడ ఉన్న పాముల విశిష్టత వల్ల చాలా ప్రాముఖ్యత పొందింది. ఆ గ్రామంలో పెద్ద పెద్ద నాగుపాములు చాలా చోట్ల కనిపిస్తాయి, కానీ అక్కడి వారు వాటిని ఏమీ పట్టనట్లు తిరుగుతారు. అక్కడ పాములు కూడా ఎటువంటి జంకు లేకుండా అన్ని ప్రదేశాలలో తిరిగేస్తాయి. ఆ గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆ పాములు చూసి మూటా ముల్లి సర్దుకుని పరుగు పెట్టడం ఖాయం. కానీ అక్కడి వారి వాదన ప్రకారం ఆ పాములు సాధారణంగా అక్కడి వారిని ఏమీ చెయ్యవట. ఒకవేళ ఎవరినైనా పాము కాటేసినా వారికి ఏమీ కాదట. అయితే అక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటంటే పాము కాటుకు గురైన వ్యక్తి వెంటనే ఆ ఊరి పొలిమేరలు దాటితే నోట్లోంచి రక్తం కక్కుకుని చనిపోతారట. పాము కాటేసిన వ్యక్తులు ఆ రోజు ఆ గ్రామంలోనే ఉండి హనుమంతుడి ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఇచ్చే తీర్థం మాత్రమే తీసుకుని మరే ఆహార పదార్థాలు తీసుకోకుండా మరుసటి రోజు వరకు నిద్రపోకుండా అక్కడే జాగారం చేయాలట. ఇలా చేస్తే వారి ఒంట్లోకి ఎక్కిన విషం అంతా నిర్వీర్యం అయ్యి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తారట. ఆ గ్రామస్తులు చెప్పే ఈ మాటలు చాలా వింతగా మరియు మిస్టీరియస్గా ఉన్నాయి. అయితే ఈ వింత జరగడానికి ఒక కథను ఆ ప్రాంతం వారు చెబుతున్నారు. ఆ గ్రామస్తులు చెప్పిన కథ ప్రకారం పూర్వం యతీశ్వర అనే స్వామి ఆ గ్రామంలో ఉండేవాడట. ఆయన హనుమంతుడి మహాభక్తుడట. ఆయన ప్రతిరోజు భిక్షాటన చేసి అలా వచ్చిన ఆహారాన్ని భుజిస్తూ ఆ గ్రామంలో ఉన్న హనుమంతుడి గుడిలో పడుకుని నిత్యం ఆయన ధ్యానంలోనే ఉండేవాడట. ఇలా భిక్షాటన చేసుకుంటూ ఉన్న ఒకరోజు పొదల మధ్యలో పడి ఉన్న ఒక మగ శిశువు కనిపించింది. ఆ అనాథ శిశువును చూసి జాలిపడి తనతో పాటు తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. అలా ఆ బాబుకి 12 సంవత్సరాలు వచ్చాయి. రోజులాగే ఒకరోజు ఆ బాబుని హనుమంతుడి గుడి వద్ద వదిలి భిక్షాటనకు వెళ్ళాడు. భిక్షాటన పూర్తి చేసుకుని గుడికి వచ్చేసరికి పాము కాటు వల్ల చనిపోయిన ఆ బాబు శరీరాన్ని చూసి తీవ్రమైన దుఃఖం కలిగి ఆ పిల్లవాడి చావుకి కారణమైన పామును, వాటి జాతిని మొత్తం తన తపోబలంతో శపించడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన తపోశక్తికి భయపడ్డ నాగలోకానికి రాజైన నాగరాజు ఆయన వద్దకు వచ్చి క్షమించమని శరణు కోరి తమ జాతి పాము చేసిన తప్పుని సరిచేసుకుంటానని చెప్పి ఆ పిల్లవాడిని తిరిగి బ్రతికించాడట. దానితో శాంతించిన ఆ సాధువు అప్పటి నుంచి ఆ గ్రామంలోని ప్రజలు ఎటువంటి పాము కరిచినా వారికి ప్రాణహాని కలగకూడదని నాగరాజుని ఆజ్ఞాపించగా దానికి నాగరాజు పాము కరిచిన వ్యక్తి ఒక రోజు పాటు ఈ ఊరి పొలిమేరలు దాటకుండా ఉంటే అతనికి మరణం సంభవించదని వరమిచ్చి మాయమయ్యాడట. ఆ తరువాత ఆ సాధువు ఆ ఊరి సరిహద్దులలో 4 మూలలా 4 రాళ్లు పాతి వాటిపై కొన్ని చిత్రాలను చెక్కాడు. ఈ 4 రాళ్ల మధ్యలో ఉన్న నాగినహళ్ళి గ్రామ ప్రజలకు ఈ సరిహద్దులు దాటనంత వరకు ఎటువంటి పాము కరిచినా ప్రాణహాని ఉండదని చాటింపు వేశాడట. ఈనాటికి యతీశ్వర స్వామి పాతిన రాళ్లు ఈ ఊరి పొలిమేరల్లో ఉన్నాయి. ఈ గ్రామంలోని ప్రజలు ఎట్టి పరిస్థితులలోనూ పాములను చంపకూడదని, ఒకవేళ ఏదైనా పామును చంపితే తీవ్ర ఫలితాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించాడు. ఆ స్వామి ఏ శతాబ్దానికి సంబంధించిన వాడో ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక మిస్టరీనే. అయితే ఆ స్వామి చెప్పిన మాటలను ఇప్పటికీ అక్కడి ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తారు. అందువల్ల అక్కడ పెద్ద పెద్ద పాములు సైతం ఎలా తిరిగినా అక్కడి వారు అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఒకవేళ వారి ఇళ్లలోకి ఏదైనా పాము వస్తే ఆ పాముకి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని దగ్గరలో ఉన్న పొలాల్లో వదిలేస్తారు. ఈ యతీశ్వర స్వామి ఏ కాలం నాటివాడు,
అక్కడికి ఎలా వచ్చాడు అనే విషయాలు ఎవరికీ తెలియకపోయినా ఆయన కథ మాత్రం నాగినహళ్లి గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలలో చాలా ప్రసిద్ధి పొందింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.